పైన పైన గట్టి గట్టి ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఏ వీరభద్రయ్య గారిని ముఖ్య సమయ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాధిసార గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ మోతుకూరు కొమరయ్య గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఆఫీస్ బేరర్లు ప్రతి కార్యదర్శులు వివిధ గనులు డిపార్ట్మెంట్ల నుంచి వచ్చినటువంటి మీ అందరూ కూడా మరోసారి మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా మన జెండా వద్ద మన రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారిని కొబ్బరికాయ కొట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 1886 సంవత్సరం కంటే ముందు రోజుకి 12 గంటలు 14 గంటలు 16 గంటలు పనిదినం ఉండేది. 1886 మే 1వ తారీఖు నాడు అమెరికా దేశంలో చికాగో నగరంలో కార్మిక వర్గం 8 గంటల పనిదినం కావాలని సమ్మె చేసి పెద్ద ఎత్తున ప్రదర్శన జరుపుతూ ఉంటే అక్కడి ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఆ కాల్పుల్లో అనేక మంది కార్మికులు తుపాకీ గుండ్లకు బలైపోయారు. ఆ తుపాకీ గుండ్లకు బలై రక్తం మడుగులో పడిపోయినటువంటి కార్మికులు తమ అంగీలని ఆ రక్తంలో ముంచి పైకి లేపి ఇదే కార్మికుల జెండా, ఈ జెండాతోటే కార్మికుల హక్కులు సాధించుకుంటారని ప్రతిజ్ఞ చేశారు. మే 1వ తారీఖు నాడు ఏ కార్మికులైతే తమ ప్రాణాలను అర్పించి 8 గంటల పనిదినాన్ని ప్రపంచవ్యాప్తంగా కార్మికులు సాధించి పెట్టారో ఆ దినాన్ని మేడేగా ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ జరుపుకుంటూ ఉన్నారు.
ఇవాళ భారతదేశంలో హిందువులకు అనేక పండుగలు ఉన్నాయి, క్రిస్టియన్స్కి ఉన్నాయి, ముస్లిమ్స్కి ఉన్నాయి. కానీ కార్మికులకు మాత్రం ఉన్నది ఒకటే పండుగ, అది మేడే. ఆ మేడేని భారతదేశంలో జరుపుకుంటే ఆనాడు ఇది ప్రభుత్వ వ్యతిరేక కుట్రని అరెస్టులు చేసేవాడు. ఆ తర్వాత మేడేకి సెలవు కూడా సాధించుకున్నాం. సింగరేణిలో మే 1వ తారీఖుని జీతంతో కూడిన సెలవు దినం కావాలని ఏఐటీసీ జనరల్ సెక్రటరీ కొమరయ్య గారు పోరాటం చేసి మే 1న జీతంతో కూడిన సెలవు దినం కూడా సాధించుకున్నారు. కాబట్టి ఈ మేడే దినోత్సవాన్ని ఈసారి అంటే 141 సంవత్సరం తర్వాత ఇవాళ మళ్ళీ భారతదేశంలో ఉన్న కార్మిక వర్గం అందరూ కూడా ఈ 141వ మేడేని 4 కోడులకు వ్యతిరేకంగా జరుపుకుంటూ ఉన్నారు. ఈ 4 కోడులు తీసుకురావడానికి వీల్లేదు, కార్మికుల హక్కులు చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసేయడానికి వీల్లేదని ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ కోడులకు వ్యతిరేకంగా 8 గంటల పనిదినమే ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారు. ఇవాళ భారతదేశంలో ఒక కేరళ రాష్ట్రంలో మాత్రం అక్కడి ప్రభుత్వం మేము ఈ 4 కోడులు అమలు చేయము, 8 గంటల పనిదినాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి వాళ్ళు ఇవాళ 4 కోడులు అమలు చేయకుండా ఉన్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యంగా సింగరేణి ఆర్టీసీ కార్మికుల పోరాటాలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ప్రభుత్వం ఈ 4 కోడులు అమలు చేయడానికి వీల్లేదు, 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు జరుపుకునే మేడేని మన ప్రాంతంలో కూడా సింగరేణి కార్మికులు ఇతర కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకొని ఏ కార్మికులైతే తమ ప్రాణాలని 8 గంటల పనిదినం కొరకు అర్పించారో వాళ్ళ యొక్క ఆత్మకి శాంతి చేకూరడం కొరకే ఇవాళ మేడే దినోత్సవాన్ని పెద్ద ఎత్తున జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.